దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ఈ సాయంకాల సమయంలో దేవుని యొక్క సన్నిధిలో ఈ రీతిగా మీ అందరితో కలవడానికి, ప్రభు మాటలు ధ్యానించడానికి మరొక పర్యాయము ప్రభు మనకిచ్చిన ఈ సమయమును బట్టి దేవాతి దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చిన ఈ వాక్యాన్ని ఈ లైవ్లో ఈ విధంగా దేవుని మాటలు పంచుకోవడానికి ప్రభు నాకు అనుగ్రహించిన సమయాన్ని బట్టి, అనుకూలతను బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను మొదటిగా. అలాగే లైవ్లో చూస్తున్న వారందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరట నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్. మంచిది, చిన్న ప్రార్థనతో మనం ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, దయగల దేవా, నీకు వందనాలు ప్రభువా. నీ ఘనమైన, శ్రేష్టమైన, ఉన్నతమైన పరిశుద్ధ నామానికి కృతజ్ఞతాస్తుతులు, స్తోత్రాలు. ఈ సాయంకాల సమయంలో తండ్రి, ఈ విధంగా లైవ్లో మీ ప్రియ బిడ్డలందరితో నేను ప్రభా తండ్రి శక్తివంతమైన, బలమైన నీ మాటలను ధ్యానించడానికి సిద్ధపడి ఉంటుండగా పరిశుద్ధాత్మదేవ ఈ సమయం అంతా కూడా దీవెనకరంగా మీరు నడిపించండి. ఎంతమంది అయితే లైవ్లో నేను ప్రభు వాక్యాన్ని వీక్షిస్తూ ఉన్నారో వారందరి జీవితాల్లో మీరు మాట్లాడి వారి జీవితాల్లో మీరు కార్యాలు జరిగించండి. వినగలని చెవులను, గ్రహించగలని హృదయాన్ని, అర్థం చేసుకునే మనసును ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని యేసు నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి, ఈ రాత్రికాల సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనం. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఒక స్త్రీ గురించి మీ మధ్యలో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆమె ఎవరంటే దెబోరా. దెబోరా జీవిత చరిత్రలో నుండి కొన్ని విషయాలు దేవుని వాక్యం నుండి మీతో పంచుకోవాలని నేను ఆశపడతా ఉన్నాను. ఆ కాలమున లపీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. బైబిల్ గ్రంథంలో కొంతమంది స్త్రీలు ధైర్య సాహసాలు కలిగి దేవుని కొరకు గొప్ప కార్యాలు చేసినట్లుగా బైబిల్ గ్రంథంలో వారి పేర్లు లెక్కింపబడినట్లుగా మనం చూస్తూ ఉన్నామండి. వారిలో ఒకరైన వ్యక్తి ఎవరంటే దెబోరా. ఈమె ఇశ్రాయేలులకు మధ్య ప్రవక్తిగాను అలాగే న్యాయాధిపతిగాను వాడబడినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూడగలం. దెబోరా అనే మాటకు అర్థం ఏంటంటే తేనెటీగ. ఈ యొక్క దెబోరా జీవితాన్ని మీరు గమనించినప్పుడు చెదరిపోయిన ఇశ్రాయేలులను సంరక్షించి దోషులైన వ్యక్తులను, ఎవరైతే దోషులుగా పరిగణించబడతా ఉన్నారో అటువంటి వారిని బాగు చేయుటకు దేవుని చేత అభిషేకించబడిన స్త్రీ అండి. 13 మంది న్యాయాధిపతులలో ఈమె కూడా ఒక వ్యక్తిగా మనం చూడగలం. మొదటి విషయాన్ని మీరు గమనిస్తే దెబోరా ఒక గృహ నిర్వాహకత్వాన్ని కలిగి ఉన్న స్త్రీగా కనబడతా ఉంది. మీరు న్యాయాధిపతుల గ్రంథము మనం ఇందాక చదువుకున్నాం 4వ అధ్యాయం 4వ వచనములో ఈమె లపీదోతునకు భార్యగా ఈమె కనబడతా ఉంది. లపీదోతు అనే మాటకు అర్థం ఏంటంటే పోరాడే తండ్రి అని అర్థం. ఈమె గృహ బాధ్యతను చూచుకుంటూ భార్యగా భర్తకు లోబడుతూ మరోపక్క దేవుని వర్తమానమును ఇశ్రాయేలులకు తెలియజెప్పే స్త్రీగా కనబడతా ఉంది. సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం మనం జ్ఞాపకం చేసుకుంటే సామెతల గ్రంథము 31వ అధ్యాయము 15వ వచనం. పదిహేనవ వచనాన్ని నేను చదువుతున్నాను, చూడండి. ఆమె చీకటితో లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తలకు బత్తెము ఏర్పరచును. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబోరా యొక్క జీవితాన్ని మనం గమనించినప్పుడు ఈమె లపీదోతునకు భార్యగా ఉంటుంది. అలాగే కుటుంబ బాధ్యతను ఏమాత్రం కూడా విస్మరించకుండా ఆమె ఏం చేస్తుందంటే తన కుటుంబాన్ని సంరక్షించుకుంటా ఉంది. ఒక సరైన రీతిలో బ్యాలెన్సింగ్, అంటే ఇటు ఇశ్రాయేలు ప్రజలకి న్యాయాధిపతిగా ఉంటా ఉంది, అలాగే ఇంకొక మాట చెప్పాలంటే ప్రవక్తగా కనబడతా ఉంది,
రెండవదిగా కుటుంబాన్ని చక్కగా సరైన రీతిలో తన భర్తకు భార్యగా ఉంటూ కుటుంబాన్ని చక్కదిద్దుకుంటున్న స్త్రీగా కనబడతా ఉంది. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక మంది స్త్రీలు మరి మనకు కనబడతా ఉన్నారు. అయితే వారిలో మీరు ఎక్కువ శాతం గమనించినప్పుడు ఒక భార్య ఆమె ఉద్యోగం చేసే స్త్రీ అయితే, ఈరోజు ప్రపంచంలో మనం ఎక్కడ చూసినా కూడా ఉద్యోగం చేసే స్త్రీలు ఎక్కువగా కనబడతా ఉంటారు. పురుషులకి సరి సమానంగా, పురుషులతో పాటు సరి సమానంగా అన్ని విషయాల్లో ఈనాటి స్త్రీ ప్రతి రంగంలో ముందుకు వెళ్తూ ఉన్నారు. అయితే కానీ బైబిల్ ఏం చెప్తుందంటే, ఒక స్త్రీ తన బాధ్యతను అనగా తన యొక్క గృహం యొక్క బాధ్యతను, అలాగే తను ఏ పొజిషన్లో ఉన్నప్పటికీ ఆ పొజిషన్కి న్యాయము చేసే వ్యక్తిగా ఉండాలి. అలాగే రెండవదిగా తన యొక్క కట్టుకున్న భర్తకి లోబడే స్త్రీగా ఉండాలి. కుటుంబాన్ని చక్కదిద్దుకునే స్త్రీగా కనబడాలి. సామెత్ర గ్రంథంలో జ్ఞాని అయిన సొలొమోను గారు మాట్లాడుతున్న మాటలు ఏంటంటే, ఆమె చీకటితోనే లేచి తన ఇంటి వారికి భోజనము సిద్ధపరచును, తన పనికత్తులకు భత్యము ఏర్పరచెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గృహ నిర్వాహకత్వాన్ని అనుసరించే స్త్రీగా ఉండాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. చాలామంది ఉద్యోగం చేస్తూ సంపాదిస్తూ ఉంటారు మంచిగా, కానీ గృహాన్ని, అలాగే భర్తను, వారికి ఇచ్చిన పిల్లలను పక్కన పెట్టేస్తూ ఉంటారు. ఆఫీసే ఎక్కువగా వారు ఆఫీస్ విషయాలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు, కానీ కుటుంబాన్ని మర్చిపోయే స్త్రీలుగా చాలామంది లోకంలో జీవిస్తూ ఉన్నారు. స్కూల్ నుంచి వచ్చి రాగానే పిల్లల్ని పట్టించుకోకుండా వారిని వేరొకరికి అప్పచెప్పేసేసి ఎంతసేపు ఏం చేస్తూ ఉంటారంటే, ఆర్థికపరమైన విషయాల్లో సంపాదించాలి, ఒక ఉన్నతమైన విధానంలో ఉండాలని అనుకుంటా ఉంటారు. మంచిదే. ఒక కుటుంబము ఇప్పుడున్న పరిస్థితుల్లో ఫైనాన్షియల్గా ఒక విధానంలో ఉండాలంటే భార్య భర్త ఇద్దరు కలిసి సంపాదించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. కానీ దేవుని వాక్యానుసారంగా దేవుణ్ణి నమ్ముకున్న బిడ్డలు గమనించాల్సిన విషయం ఏంటంటే, నువ్వు ఎంత సంపాదించినప్పటికీ నీ భర్తకు నువ్వు లోబడి స్త్రీగా ఉండాలి. నీ పిల్లలను సరైన రీతిలో వారిని పట్టించుకునే స్త్రీగా కనబడాలి. ఇక్కడ దెబోరా జీవితాన్ని మీరు గమనిస్తే, ఈమె లపీదోతుకు భారీగా ఉంటా ఉంది. గృహ బాధ్యతను ఎక్కడ కూడా మర్చిపోవడం లేదు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు చదివితే, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 25 నుండి 27 వరకు వాక్యాన్ని మనం గమనిద్దాం. పురుషులారా, మీరును మీ భార్యను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనా లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘముగాను ఆయన తన ఎదుట దానిని నిలబెట్టుకొనవలెనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకొనెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించాలి, దెబోరా ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉంటుంది, అలాగే ప్రవక్తగా ఉంటుంది. అయితే ఈ రెండు బాధ్యతలు ఈమె అనుసరించడానికి ఇక్కడ మనం గమనించాలి, లపీదోతు యొక్క తోడ్పాటు కూడా ఎంతగానో కనబడుతుంది. లపీదోతు అనగా దెబోరా యొక్క మరి భర్త లపీదోతు, అతడు తన భార్య విషయంలో ఎంత ప్రోత్సాహకరంగా ఉంటున్నాడో గమనించండి. వాక్యం చెప్తుంది, పురుషులారా మీ భార్యలను ప్రేమించుడి, అటువలే క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది కళంకమైనను ముడతైనను అట్టిది మరి ఏదైనను లేక పరిశుద్ధమైనది గాను నిర్దోషమైనది గాను మహిమగల సంఘము గాను ఆయన తన ఎదుట దానిని నిలవబెట్టుకొనవలనని వాక్యముతో ఉదక స్థానము చేత దానిని పవిత్రపరిచి పరిశుద్ధపరచుటకై దాని కొరకు తన్ను తాను అప్పగించుకునేను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక భార్య కావచ్చు, ఒక భర్త కావచ్చు, కుటుంబాన్ని మరి ఆహ్లాదకరంగాను ఆశీర్వాదకరంగాను ఉండాలంటే భార్య తోడ్పాటు భర్తకి ఎంతైతే అవసరమో, అలాగే భర్త యొక్క తోడ్పాటు కూడా భార్యకు అంతే అవసరం. ఈ ఇరువురు ఎప్పుడైతే సమపాళముగా వారి బాధ్యతలను పంచుకుంటారో ఆ కుటుంబము దీవెనకరంగా మార్చబడుతుంది, ఆ కుటుంబము సక్సెస్ఫుల్గా ముందుకు వెళుతుంది. ఇక్కడ మీరు గమనించండి, ఈమె ప్రవక్త
ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఇశ్రాయేలు ప్రజల మధ్యలో వాడబడ్డానికి గల కారణం తన భర్త అయిన లపీదోతు కూడా తనను అర్థం చేసుకునే వ్యక్తిగా ఇక్కడ కనబడతా ఉన్నాడు. అందుకే ఆమె చక్కగా ప్రతి దాన్ని కూడా హ్యాండిల్ చేయగలుగుతా ఉంది. ప్రతిదీ కూడా ఆమె ముందుకు వెళ్ళగలుగుతా ఉంది. ఈరోజు వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన కుటుంబాలు సరైన రీతిలో ముందుకు వెళ్ళాలంటే, ఆశీర్వాదకరంగా ఉండాలంటే, దీవెనకరంగా ఉండాలంటే, ప్రతి పనిలో మనం సక్సెస్ సాధించాలంటే, ఒకటి దేవుని సన్నిధిలో మనము దేవునికి అప్పగించుకోవాలి. రెండవదిగా ఏముండాలంటే పరిశుద్ధతను సంపాదించుకోవాలి. నిర్దోషముగా మనం ఎప్పుడైతే మనం చేసే ప్రతి పనిలో కూడా మనము రాజీ పడని వారముగా, నిర్దోషముగా, అంటే దేవుని సన్నిధిలో దేవుడు చూస్తున్నాడని ప్రతి విషయంలో మనం ఎప్పుడైతే నమ్మకంగాను యథార్థంగాను మనం ముందుకు వెళతామో ప్రతిదీ కూడా దేవుడు మనకి అనుకూలంగా మార్చేస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. రెండవ విషయాన్ని మీరు గమనించగలిగితే 4వ అధ్యాయము 4-5 వచనాలు న్యాయాధిపతుల గ్రంథంలో మనం చదివితే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనాలు. ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరాను ప్రవక్తి ఇశ్రాయేలులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిముల మన్యమందలి రామాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పు తీర్చుటకై కూర్చుండకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ 4-5 వచనాలు మీరు గమనిస్తే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పాత నిబంధన కావచ్చు, క్రొత్త నిబంధనలో చాలా మంది పురుషులు మాత్రమే ప్రవక్తలుగాను మనకి కనబడతా ఉంటారు. అదే సమయంలో కొంతమంది స్త్రీలు కూడా దేవుని ప్రవక్తలీలుగా బైబిల్ అంతట్లో 14 మంది ప్రవక్తనీలు మనకు కనబడతా ఉన్నారు. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి. ఎఫ్రాయిముల మధ్య మందలి రామాకును బేతేలునకు మధ్యనున్న దెబోరా సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. ఆదికాండము మీరు 35వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, రెబకా దాది అయిన దెబోరా చనిపోయి బేతేలునకు దిగువనున్న సింధూర వృక్షము కింద పాతి పెట్టబడెను. దానికి అల్లోను బాకుల్ అను పేరు పెట్టబడెను. ప్రియమైన దేవుని బిడ్డలారా చూడండి, 14 మంది ప్రవక్తలు బైబిల్ గ్రంథంలో మనకు కనబడతా ఉన్నారు. ఈమె న్యాయాధిపతిగా కనబడతా ఉంది. ఈమె దగ్గరికి ఎక్కడి నుంచి వస్తున్నారండి? ఎక్కడి నుంచి వస్తున్నారు? రామాకును బేతేలునకును మధ్యనున్న దెబోరా అనే సరళ వృక్షం కింద తీర్పుకై కూర్చుండకద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలులు ఆమె యొద్దకు వచ్చుచూ ఉన్నారంట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈమె ప్రవక్తినిగా కనబడతా ఉంది. నిర్గమకాండము 15వ అధ్యాయం 20 వచనం చదివితే, మరియు అహరోను సహోదరియు ప్రవక్తియగు మిరియామును తంబురను చేత పట్టుకునెను. స్త్రీలందరూ తంబురులతో నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా. మరొక స్త్రీ మనకు కనబడుతుంది. ఆమె ఎవరంటే మిరియాము. ఆమె కూడా ప్రవక్తనిగా దేవుని సన్నిధిలో వాడబడినట్లుగా కనబడతా ఉంది. నిర్గమకాండం 2వ దినవృత్తాంతములు 34వ అధ్యాయం 22వ వచనం మీరు గమనిస్తే, అప్పుడు హిల్కియామును రాజు నియమించిన వారును సంగతిని గురించి విచారణ చేయుటకై అర్షహాకును పుట్టిన తిక్వా కుమారుడును వస్త్రనాలకు పై విచారణకర్తయగు షల్లూము యొక్క భార్యన హుల్దాను ప్రవక్తి యొద్దకు పోయిరి. ఆమె అప్పుడు యెరూషలేమునకు చేరిన భాగములో కాపురం ఉండెను. వారు మీతో సంగతి చెప్పగా. ఇక్కడ మరొక స్త్రీని మనం చూడవచ్చండి. ఎవరంటే హుల్దా అనే ప్రవక్తని మనం ఇక్కడ గమనించగలం. ప్రవక్త ఎప్పుడు కూడా ప్రవక్త యొక్క పని ఏంటంటే
దేవుడు ఏదైతే చెప్పమంటాడో దాన్ని ఉన్నది ఉన్నట్టుగా తెలియచేయడమే ప్రవక్త యొక్క పని అన్నమాట. ప్రవక్త ఎప్పుడు కూడా దేవుని మాటను వినేవారిగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో కూడా కొన్నిసార్లు మనం గమనించాలి, దేవుడు ఏదైనా ఒకటి ఎవరి ద్వారానైనా మనకు తెలియచేసినప్పుడు దాన్ని వినేవారముగా, దాన్ని గ్రహించే వారముగా ఉండాలి. యెషయా గ్రంథము 8వ అధ్యాయం 3వ వచనం చదివితే, యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనాన్ని మనం ఒకసారి గమనిద్దాం. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 3వ వచనం. నేను ప్రవక్తి యొద్దకు పోతిని, ఆమె గర్భవతి కుమారుని కనగా యెహోవా అతనికి మహేరు షలాల్ హష్బజ్ అను పేరు పెట్టెను. ఈ బాలుడు నాయన అమ్మ అని అననేరక మునుపు అశ్షూరు రాజును అతన్ని వారు దమస్కు యొక్క ఐశ్వర్యమును షోమ్రోను దోపుడు సొమ్మును ఎత్తుకొని పోవుదురనెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారండి, ఇక్కడ కూడా ఒక ప్రవక్తని మనకు కనబడతా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రవక్త దెబోరా ఎవరండి? ప్రవక్త. ఇశ్రాయేలులకు ఆమె ప్రవక్తగా వ్యవహరిస్తూ ఉంటుంది. మూడవదిగా న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చూద్దాం. న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 8-9 వచనాలు. ఇశ్రాయేలులు క్రొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చెను. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిరి. వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, వాక్యాన్ని మనం గమనించగలిగినప్పుడు బారాకు అనే ఒక వ్యక్తి కనబడతా ఉన్నాడు. అక్కడ మన వాక్యాన్ని గమనించినప్పుడు ఇశ్రాయేలులు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యుద్ధకు వచ్చారు. ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. జనులలో ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడి వారి యందు నాకు ప్రేమ కలదు, యెహోవాను స్తుతించుడి. ప్రియమైన దేవుని బిడ్డలారా, బారాకు నీవు నాతో కూడా వచ్చిన ఎడల నేను వెళ్ళదునే గాని నీవు నాతో కూడా రాని ఎడల నేను వెళ్ళనని ఆమెతో చెప్పాను. అప్పుడు ఆమె, నేను అగత్యముగా వచ్చేదును, అయితే నీవు చేయవలసిన ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్ళెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, యుద్ధ ద్వారముల యుద్ధకు వచ్చినప్పుడు ఇశ్రాయేలులో 40,000 మందికి ఒక కేడమే గాని ఈటే గాని లేని ఆ స్థితిలో ఉంటున్నప్పుడు జనులందరూ ఇశ్రాయేలు అధిపతులు సంతోషముగా సిద్ధపడిన ఆ పరిస్థితులలో యెహోవాను మీరు స్తుతించండి. ఇదిగో బారాకు అంటున్నాడు దెబోరాతో, నీవు నాతో కూడా వచ్చిన ఎడలా నేను వెళతాను, నీవు నాతో రాని ఎడల నేను వెళ్ళలేను అని చెప్తా ఉన్నాడండి. అప్పుడు దెబోరా అంటుంది, నేను ఖచ్చితంగా నీతో వస్తాను, అయితే నీవు చేయు ప్రయాణము వలన నీకు ఘనత కలగదు. యెహోవా ఒక స్త్రీ చేతికి సిసేరాను అప్పగించునని చెప్పి తాను లేచి బారాకుతో కూడా కాదేశునకు వెళ్తా ఉంది. మత్తయి సువార్త 14వ అధ్యాయం 30-31 వచనాన్ని గమనిస్తే, గాలిని చూచి భయపడి మునిగిపోసాగి ప్రభువా నన్ను రక్షించుమని కేకలు వేశాను. వెంటనే యేసయ్య చెయ్యి చాపి అతనిని పట్టుకొని అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడితమని అతనితో చెప్పాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా మంది జీవితాల్లో మనం గమనిస్తే ప్రతికూల పరిస్థితుల్లో భయపడిపోతూ ఉంటారు. ప్రతి చిన్నదానికి కూడా ఆధైర్యపడతా ఉంటారు. ఇది నేను చేయగలనా, నా వల్ల అవుతుందా అనే విషయంలో చాలామంది ఏమైపోతూ ఉంటారంటే బలహీనపడిపోతూ ఉంటారు, భయపడిపోయి కృంగిపోతూ ఉంటారు. కానీ ఇక్కడ ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు గమనించండి, బారాకు సిసేరాతో యుద్ధానికి వెళ్ళడానికి భయపడుతున్నప్పుడు ఒక స్త్రీ ఆమె ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంది. పదలే, నీతో కూడా నేను
వస్తాను. ప్రియమైన దేవుని పెట్టారా, మనం ఎప్పుడు కూడా భయపడేవారిగా మనం ఉండకూడదు. సమస్యను చూచి కృంగిపోయేవారిగా మనం ఉండకూడదు. నీ ముందు కొండలాంటి సమస్యలు నీకు ఎదురవుతున్నప్పటికీ నువ్వు ఎప్పుడు కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, నాతో దేవుడు ఉన్నాడు, ఆయన సన్నిధి నాతో ఉంది. నేను ఎందుకు భయపడాలి? గాలిని చూచి భయపడే వాళ్ళు ఉంటారు, అగ్ని చూచి భయపడిపోతూ ఉంటారు. అలాగే వారి నీడను చూసుకుని కొంతమంది భయపడతా ఉంటారు. ప్రతి విషయంలో చాలామంది ఈరోజు భయములో బ్రతుకుతూ కనబడతా ఉన్నారు. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక స్త్రీ ధైర్య సాహసాలను ప్రదర్శిస్తూ ఉంది. యుద్ధములో ఒక పురుషుణ్ణి ధైర్యపరుస్తూ ఉంది. ఆయన అంటున్నాడు, నువ్వు వస్తేనే నేను వెళ్తాను, నువ్వు రాని ఎడల నేను రాను అంటున్నాడు. చూడండి ప్రియమైన, యుద్ధ భూమికి వెళ్ళిన మొట్టమొదటి స్త్రీగా దెబోరా మనకు కనబడతాం. బారాక్ అంటున్నాడు, నీ వస్తేనే నేను యుద్ధానికి వెళతాను అంటున్నాడు. దెబోరా ఆమె అంటుంది, లే మనం వెళ్దాం. ఎందుకో తెలుసా? దెబోరాకు దేవుడు తోడై ఉన్నాడండి. మనము కూడా మనం ఆరాధిస్తున్న నజరేయుడైన యేసు ప్రభువారు ఆయన మంచి సైనికుడిగా మనకు తోడుగా ఉండే దేవుడై ఉన్నాడు. నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి విధమైన ఆ యొక్క యుద్ధ భూమిలో నువ్వు గెలవాలంటే నువ్వు ఎప్పుడు కూడా నీ సొంత శక్తి మీద నువ్వు ఆధారపడడం కాదు, కానీ దేవుని మీద నువ్వు ఎప్పుడైతే ఆధారపడగలుగుతావో ఆయన తప్పకుండా నీకు సహాయం చేసే దేవుడు అన్నాడు. ఎందుకంటే ఆయన నిన్ను విడిచిపెట్టేవాడు కాదు. ఆయన నీకు తోడై ఉండే దేవుడు, నిన్ను గెలిపించే దేవుడై ఉన్నాడు, నీకు సహాయం చేసే దేవుడై ఉన్నాడు. మనం భయపడాల్సిన అవసరం లేదండి. మూడవ విషయాన్ని మీరు గమనించగలిగితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనాన్ని గమనిస్తే, ఆ దినమున దెబోరాయు అభినోయాము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యుద్ధ భూమిలో ఉండగానే, విజయము పొందుకోగానే సమయము వ్యర్థపరచకుండా ఏం చేస్తున్నారంటే దేవుణ్ణి స్తుతిస్తూ ఉంటా ఉన్నారు. మన జీవితాల్లో కూడా దేవుణ్ణి స్తుతించేవారుగా మనం ఉండాలి. స్తుతించడం అనేది ఎప్పుడు కూడా మర్చిపోకూడదు మన జీవితాల్లో. ఈ యొక్క ప్రియమైన దేవుని బిడ్డలారా, దెబోరా దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగిన స్త్రీగా కనబడతా ఉంది. ఎంతమంది మీ జీవితాల్లో దేవుడు మీ జీవితంలో చేసిన కార్యముల కొరకే దేవుడు స్తుతించే వారిగా ఉంటా ఉన్నారు. చాలాసార్లు మనం అనుకుంటాం ఏంటంటే, ఏదైనా పెద్ద కార్యము చేస్తే దేవుణ్ణి ఆరాధన చేస్తారు చాలామంది. కానీ మన జీవితాల్లో దేవుణ్ణి ఆరాధించడానికి ఎప్పుడు కూడా మనము దూరంగా ఉండకూడదండి. మన జీవితంలో ఏ చిన్న మేలు జరిగినా, అసలు ఈరోజు నువ్వు బ్రతుకున్న వంటినే నీ జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యం అండి. ఈరోజు మీరు గమనించండి, ఎంతోమంది ఈ దినాన్ని, ఈ సమయమును లేనివారు ఎంతోమంది లోకంలో మరి వ్యర్థంగా సమయాన్ని పోగొట్టుకుంటా ఉన్నారు. మరికొంతమంది అయితే ఇటువంటి దినమును లేక చాలామంది మరి ఈ దినాన్ని కోల్పోయిన వారు చాలామంది లోకంలో ఉంటా ఉన్నారు. కానీ ప్రభువు మన జీవితాల్లో ఎన్నెన్నో ఆశ్చర్యకరమైన కార్యాలు చేస్తూ ఉన్నాడు. గతించిన నవంబర్ నెలంతా కూడా నిన్ను, నీ కుటుంబాన్ని కాపాడిన దేవుడై ఉన్నాడు. అయితే అటువంటి దేవునికి నువ్వు ఎంత స్తుతించినా కూడా ఆయన రుణము మనం తీర్చలేమండి. స్తుతించడానికి ఎప్పుడు కూడా కారణాలు వెతుక్కోకూడదు. దేవుడు మేలు చేస్తే ఆయన ఆరాధించడం, మేలు జరగకపోతే ఆయన ఆరాధించకుండా మౌనంగా ఉండడం కానే కాదండి. ఇక్కడ మీరు గమనించండి, వారు యుద్ధ భూమిలో ఉండగానే దేవుడిని ఏం చేస్తున్నారంటే సమయమును వ్యర్థపరచకుండా దేవుడిని ఆరాధిస్తూ ఉన్నారు. రోమర్ రాసిన పత్రిక 8వ అధ్యాయము 37వ వచనాన్ని ఒకసారి చూద్దాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 8వ అధ్యాయము 37వ వచనాన్ని మనం చదువుదాం.
అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో అత్యధికమైన విజయము పొందుచున్నాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయినను మనల్ని ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో ఏం పొందుకుంటున్నామంటండి? విజయమును పొందుకుంటున్నాం. మన దేవుడు మనకి విజయాన్ని అనుగ్రహించేవాడండి. అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనము వీటన్నిటిలో విజయము పొందుచున్నాం. మన గొప్పతనం కాదండి. ఈరోజు మనం అనుభవిస్తున్న ప్రతీది కూడా ఎవరి ద్వారా వచ్చిందంట? దేవుని ద్వారా మనం పొందుకుంటున్నాం అనే సంగతి మనం ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. ఈరోజు నువ్వు ప్రాణంతో ఉన్నావంటే, ఈరోజు నువ్వు జీవముతో ఉన్నావంటే, ఆయన కలగజేసిన సృష్టిని నువ్వు అనుభవిస్తున్నావంటే నీ గొప్పతనం ఎంత మాత్రం కూడా కానే కాదు. నీ బలము ఎంత మాత్రం కూడా కానే కాదు. నీ జ్ఞానం ఎంత మాత్రం కూడా కానే కాదు. మీరు గమనించండి, ఒక ఉద్యోగం చేస్తున్న వ్యక్తి కావచ్చు, ఒక వ్యాపారం చేసుకుంటున్న వ్యక్తి కావచ్చు, ఒక కూలి పనులు చేసుకుంటున్న వ్యక్తి కావచ్చు, తన యొక్క జీవితంలో అనుదినము ఆహారము పొందుకోవడానికి తన శక్తి మీద, తన శక్తి ద్వారా కానీ, తన బలము ద్వారా కానీ, తన తెలివితేటల ద్వారా కానీ అతడు సంపాదించుకోవడం లేదు. కానీ అతడికి ఆ జ్ఞానం ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. అతడికి ఆ సామర్థ్యాన్ని ఇచ్చిన వారు ఎవరయ్యా అంటే దేవుడు మాత్రమే. మీరు చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు చేతిలో బలముండి, చేతిలో ధనముండి, తెలివితేటలుండి ఈరోజు ఎంతోమంది కూడా సక్సెస్ను పొందుకోలేకపోతా ఉన్నారు. కానీ ఏ తెలివితేటలు లేకుండా, ఏ జ్ఞానం లేకుండా, ఏ బలము లేకుండా నీవు ఆశీర్వదింపబడుతున్నావంటే ఆ గొప్పతనం ఎవరిదయ్యా అంటే కేవలం దేవుని మాత్రమే. ఆయన కృప నీకు తోడుగా ఉంది గనుకనే, ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు గనుకనే ఆయన నిన్ను హెచ్చించాలని ఆశపడతా ఉన్నాడు. దేవుని వాక్యం మనం గమనిస్తే, అయినను మనలను ప్రేమించిన వాని ద్వారా మనం వీటన్నిటిలో ఏం పొందుకుంటున్నామండి? అత్యధికమైన విజయం. ఆయన ప్రేమ కలిగిన దేవుడు. ఆయన ప్రేమ ఎలాంటిదంటే, నీ జీవితంలో నువ్వు ఏదైతే ఓటమి అని అనుకుంటున్నావో, నేను సాధించలేను అని నువ్వు అనుకుంటున్నావో, ఆ సాధించలేని దాన్ని సాధించేటట్టుగా దేవుడు నీకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎప్పుడంటే నువ్వు ఆయన్ను స్తుతించినప్పుడు, ఆయన ఆరాధించినప్పుడు, ఆయన నామాన్ని ఘనపరిచినప్పుడు, ఆయన్ను కొనియాడినప్పుడు. చూద్దాం 15వ కీర్తన 57వ వచనాన్ని మీరు గమనించగలిగితే, 15వ కీర్తన 57వ వచనాన్ని మనం ఒకసారి చూద్దాం. 15వ కీర్తన 57వ వచనం. సారీ 104వ కీర్తన 33వ వచనం. నా జీవిత కాలమంతయు నేను యెహోవాకు కీర్తనలు పాడెదను, నేనున్నంత కాలము నా దేవుని కీర్తించెదను. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటంటే మన జీవిత కాలమంతయు కూడా మనము ఆయన్ను స్తుతించేవారుగా ఉండాలి. దెబోరా జీవితాన్ని మీరు గమనిస్తే ఆమె దేవుణ్ణి స్తుతించే అనుభవం కలిగిన స్త్రీగా కనబడతా ఉంది. 5వదిగా దెబోరా వలన దేశములో నెమ్మది కలిగిన అనుభవం మనం చూడగలమండి. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 31వ వచనం. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. తర్వాత దేశము 40 సంవత్సరములు నిమ్మలముగా ఉండెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. చూడండి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆమె పరిపాలించిన కాలములో 40 సంవత్సరములు, 40 సంవత్సరాలు దేశమంతా కూడా ఎలా ఉందంటండి? నెమ్మదిగా ఉంటా ఉంది. నెమ్మదిగా ఉంటాం, నెమ్మదిగా. యెహోవా నీ శత్రువులందరూ అలాగుననే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురని
పాడిరి. తరువాత దేశములో 40 సంవత్సరాలు. ఒక ప్రవక్తగా నుండిన దినాల్లో దెబోరా ఒక ప్రవక్తునిగా ఉండిన దినాల్లో 40 సంవత్సరాలు ఏం కలిగి ఉందండి? దేశములో నెమ్మది కలిగి ఉంది. ఈరోజు గమనించండి, మన వలన స్థానిక సంఘములో కావచ్చు, ఇంటిలో కావచ్చు, నీవు నివసిస్తున్న ప్రాంతంలో కావచ్చు, నీవు నెమ్మదిని సంతోషాన్ని కలిగించే స్త్రీగా నువ్వు ఉంటున్నావా? పరిశీలన చేసుకోవాలి మనం. ఈనాడు కొంతమంది స్త్రీలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, కొంతమంది స్త్రీల వలన అసమాధాన పరిస్థితులు కనబడతా ఉన్నాయి. ఒకటి గుర్తుపెట్టుకోవాలి, దేవుని నమ్మిన మన జీవితాల్లో మన ద్వారా మన చుట్టుపక్కల ఉన్న వారు సంతోషముగా ఉండాలి, దేవుని ప్రేమను అనుభవించేవారుగా ఉండాలి, నెమ్మదిని కలిగించే పరిస్థితులు నీ ద్వారా కలగాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబోరా ఒక ప్రవక్తగా ఉంటా ఉంది, ఒక న్యాయాధిపతిగా ఉంటా ఉంది, అలాగే గృహమును నిర్వర్తించే విషయంలో లపీదోతుకు భారీగా కూడా ఆమె కనబడతా ఉంటుంది. చూడండి, 3 రంగాలలో తన బాధ్యతను ఏం చేస్తుందంటే సమపాళముగా నిర్వర్తిస్తూ ఉంది. ఆమె పరిపాలించిన దినాలలో 1 కాదు 2 కాదు 40 సంవత్సరాలు దేశములో నెమ్మది కలిగిన వాతావరణం కనబడతా ఉంది. నెమ్మది కలిగించే స్త్రీగా కనబడతా ఉంది. మొదటి యోహాను రాసిన పత్రిక, మొదటి యోహాను 4వ అధ్యాయము, మొదటి యోహాను 4వ అధ్యాయాన్ని ఒకసారి మనం చూద్దాం. మొదటి యోహాను 4వ అధ్యాయము 19-21 వచనం. ఆయనే మొదట మనల్ని ప్రేమించను గనుక మనము ప్రేమించుచున్నాము. ఎవడైనను నేను దేవుని ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించినడలా అతడు అబద్ధికుడగును. తాను చూచిన తన సహోదరుని ప్రేమింపని వాడు తాను చూడని దేవుణ్ణి ప్రేమించలేడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏంటండి, మన ఎదుటివారిని మనం ప్రేమించలేని స్థితిలో ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఎలాగో ప్రేమిస్తున్నామని చెప్పగలం? ప్రియముని దేవుని బిడ్డలారా, ప్రేమించే అనుభవం మనలో ఉండాలి. ఎవడైనను నేను దేవుణ్ణి ప్రేమించుచున్నానని చెప్పి తన సహోదరుని ద్వేషించిన ఎడలా అతడు అబద్ధికుడగును. దెబోరా జీవితాన్ని మనం గమనిస్తే ప్రేమించే స్త్రీగా కనబడతా ఉంది. శత్రువులను కూడా ప్రేమించే స్త్రీగా కనబడతా ఉంది. అయినను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నొందురు. నువ్వు ఎప్పుడైతే ప్రేమించే వ్యక్తిగా ఉంటావో నువ్వు ఉదయించే సూర్యుని వలె మారతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం ఎలా ఉండాలంటే చీకటిలో ఉన్న వారికి వెలుగునిచ్చేవారిగా మనం ఉండాలి. గాఢాంధకారంలోనికి వెళ్ళిపోయిన వారికి నీ మాటలు వారి హృదయాల్లో నెమ్మదిని కలిగించాలి. అలాగే కోల్పోయింది ఏదైతే వారి జీవితంలో ఉందో నీ మాటల ద్వారా వారిలో నూతనమైన ఉత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. దెబోరా చూడండి, 40 సంవత్సరాలు తన దేశంలో నెమ్మదిని కలిగించే స్త్రీగా కనబడతా ఉంది. తన పరిపాలన ద్వారా, తన ప్రవర్తన ద్వారా, తన యొక్క నడవడిక ద్వారా ఏం పొందుకుంటున్నారు ప్రజలంటే నెమ్మదిని, సంతోషాన్ని, సమాధానమును పొందుకుంటా ఉన్నారు. ఈరోజు గమనించండి, నీ ద్వారా ఇతరులు సంతోషాన్ని పొందుకోవాలి. నీ ప్రవర్తన ద్వారా, నీ మాటల ద్వారా, నీ నడవడిక ద్వారా నీ చుట్టుపక్కల ఉన్న వారికి నువ్వు సమాధానమును కలిగించే స్త్రీగా నువ్వు కనబడాలి. సంతోషాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఇంటిలో, నీ దేశములో, నీ ప్రాంతములో, నీ సంఘములో నీ ద్వారా ఎక్కడ కూడా దేవుని నామానికి అవమానకరముగా నువ్వు ఎప్పుడు కూడా ఉండకూడదు. 6వదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, 4వ అధ్యాయము 14వ వచనం మనం గమనిస్తే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 14వ వచనం.
4వ అధ్యాయము 14వ వచనం. దెబోరా, లెమ్ము, యెహోవా సిసెరాను నీ చేతికి అప్పగించిన దినము ఇదే. యెహోవా నీకు ముందుగా బయలుదేరును గదా అని బారాకుతో చెప్పినప్పుడు, బారాకు ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు కొండ మీద నుండి దిగి వచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. దెబోరాలో మరొక గుణలక్షణం ఏంటంటే ప్రోత్సహించే స్త్రీగా కనబడతా ఉంది. ప్రోత్సహించే స్త్రీగా. చూడండి, దెబోరా అంటుంది, లెమ్ము, ఇదిగో నీ చేతికి దేవుడు ఎవరిని అప్పగించబోతున్నాడని చెప్తుంది? సిసెరాను. ఎవరితో చెప్తుంది? బారాకుతో చెబుతా ఉంది. ఇదిగో యెహోవా నీకు ముందుగా బయలుదేరుననగా బారాకుతో చెప్పినప్పుడు బారాకు ఏం చేస్తున్నాడంటే ఆ 10,000 మంది మనుషులను వెంటబెట్టుకొని తాబోరు అనే కొండ మీద నుండి దిగి వస్తున్నట్లుగా మనం చూడగలమండి. లెమ్ము, ధైర్యం తెచ్చుకో, నీకు ముందుగా ఎవరు నడవబోతున్నారంటే నీ దేవుడు నడవబోతా ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఏం చెప్తుందంటే, లే, ధైర్యం తెచ్చుకో, నీ ముందర యెహోవా నడవబోతా ఉన్నాడు అని దెబోరా ఏం చేస్తుందంటే బారాకుకు ధైర్యాన్ని ఇస్తా ఉంది, ప్రోత్సాహాన్ని కలిగిస్తూ ఉంది, యుద్ధ రంగములో ధైర్యాన్ని తనలో నింపుతా ఉంది, ప్రోత్సాహపరుస్తూ ఉంది. దెబోరా ప్రోత్సాహం ఎలా కనబడుతుందంటే ఎంత గొప్పదిగా కనబడుతుందో గమనించండి. ప్రోత్సహిస్తూ ఉంది. సన్నగిలిపోయిన తన జీవితాన్ని, భయముతోనూ ఆందోళనతో ఉన్న తన హృదయాన్ని ఏం చేస్తుందంటే దెబోరా ప్రోత్సాహపరుస్తూ ఉంది. లేచి నిలబడు, నీ ముందర యెహోవా నడవబోతా ఉన్నాడు, నీ చేతికి సిసెరాను దేవుడు అప్పగింపబోతా ఉన్నాడు, లే అని ఒక స్త్రీ ఒక పురుషుని ధైర్యపరుస్తూ ఉంది. బారాకు అనే ఒక వ్యక్తిని ధైర్యపరుస్తూ ఉంది. ఈరోజు దేవుడు నిన్ను అడుగుతా ఉన్నాడు, ఎంతమందికి నువ్వు ప్రోత్సాహము కలిగించే వ్యక్తిగా ఉంటా ఉన్నావు? నీ సంఘములో కావచ్చు, నీ ఇరుగు పొరుగు వారి మధ్యలో కావచ్చు, నీవు ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ప్రోత్సాహపరిచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ధైర్యమును కోల్పోయిన వారికి ధైర్యాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎవరైతే కృంగిపోయిన స్థితిలో ఉన్నారో యవనస్తులైన వారికి నీవు ధైర్యాన్ని పంచే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఎప్పుడు కూడా నువ్వు నిరుత్సాహపరిచే వ్యక్తిగా నువ్వు ఉండకూడదు. ఇక్కడ దెబోరా, ప్రియమని దేవుని బిడ్డలారా, బారాకు అనే వ్యక్తిని ధైర్యపరుస్తూ ఉంది. నువ్వు లేచి నిలబడు, నీ ముందర యెహోవా నడవబోతూ ఉన్నాడు, నీ చేతికి ఆయన సిసెరాను అప్పగించడానికి సిద్ధంగా ఉన్నాడు, నువ్వు లేచి నీ సైన్యాన్ని వెంటబెట్టుకొని నడువు అంటుంది. ప్రియమని దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో కూడా మనము ఇతరులను ధైర్యపరిచే వారిగా మనం ఉండాలి, ప్రోత్సాహపరిచే వ్యక్తులుగా మనం ఉండాలి. ఈనాడు చాలామంది జీవితాల్లో ఎదుటి వారిని ప్రోత్సాహపరిచేవారిగా కనబడటం లేదు. ఎంతసేపు వారి స్వార్థాన్ని వారే చూసుకుంటా ఉన్నారు. వారు మాత్రమే, వారి కుటుంబం మాత్రమే. పక్కవారు ఏమైపోతే నాకేంటి, ఎవరు ఎటు వెళ్ళిపోతే నాకేంటి, ఎవరి జీవితం ఏమైపోతే నాకేంటి, నేను నా కుటుంబము బాగున్నామా లేదా అనే విధానంలో ఈరోజు చాలామంది జీవిస్తూ ఉంటాం. ఒక క్రైస్తవుడుగా నువ్వు ఎప్పుడు కూడా అలా ఉండకూడదు. నిజంగా నువ్వు దేవుడిని ఆరాధించే వ్యక్తివైతే, దేవుని నువ్వు వెంబడించే వ్యక్తివైతే, నీవు సాయశక్తులా నువ్వు ఎదుటి వారికి ప్రోత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా ఉండాలి, సహాయం చేసే వ్యక్తిగా నువ్వు ఉండాలి, ధైర్యాన్ని ఇచ్చే వ్యక్తిగా నువ్వు ఉండాలి. ఈరోజు ఎంతోమంది ధైర్యమును కోల్పోయిన స్థితిలో ఉంటా ఉన్నారండి. ఎంతోమంది వారికి ఉన్న సమస్యలను బట్టి, వారికి ఉన్న బాధలను బట్టి ఎవరికి చెప్పుకుంటే మమ్మల్ని ధైర్యపరుస్తారని ఎదురు చూచేవాళ్ళు చాలామంది కనబడతా ఉన్నారు. ఈరోజు దెబోరా లాగా నీవు ధైర్యపరిచే వ్యక్తిగా నువ్వు మారాలి, ప్రోత్సాహాన్ని కలిగించే వ్యక్తిగా నువ్వు మారాలి. కృంగిపోయిన వారిని దేవుని మాటల చేత నువ్వు లేవనెత్తే వ్యక్తిగా నువ్వు మారాలి. నీ జీవితంలో ఒకప్పుడు ఎటువంటి
ఆ దిగాలు పరిస్థితులు, ఆ నిరుత్సాహములో ఒకప్పుడు నీ జీవితం ఉంటా ఉంది. అయితే దేవుని వాక్యము చేత ప్రభువు యొక్క సన్నిధులు నువ్వు ధైర్యపరచబడి ఈరోజు ఒక ఉన్నతమైన స్థితిలో రావడానికి దేవుడు నీకెంతో సహాయం చేశాడు. ఆ సహాయమును పొందుకున్న నీవు, ఆ ధైర్యాన్ని పొందుకున్న నీవు, ఎవరికైతే ధైర్యం లేదో, ఎవరైతే నిస్సహాయ స్థితిలో ఉన్నారో, సహాయము కొరకు ఎదురు చూస్తున్నారో, అటువంటి వారికి నీవు దేవుని మాటల చేత వారిని చేయి పట్టుకొని లేవనెత్తే వ్యక్తిగా నువ్వు ఉండాలి. వారి యొక్క వెన్నును తట్టే వ్యక్తిగా నువ్వు ఉండాలి. నీ ఇంటి పక్కన ఉన్న వారికి, నీ సంఘములో కావచ్చు, నీ సమాజములో నువ్వెప్పుడు కూడా ప్రోత్సాహమును కలిగించే వ్యక్తిగా నువ్వు మారాలి. దెబోరా ఇది చేస్తా ఉంది. ఆమె ఒక స్త్రీ, ఒక ప్రవక్తని, ఒక న్యాయాధిపతి, కానీ ఎదుటి వారిని ధైర్యపరిచే వ్యక్తిగా కనపడతా ఉంది. ఈరోజు దెబోరా జీవితంలో మనం గమనించాల్సిన విషయాలు ఏంటంటే, దెబోరా ప్రోత్సాహపరిచే స్త్రీగా ఉంది. ఆమె ద్వారా 40 సంవత్సరాలు దేశంలో నెమ్మదిని కలిగించే స్త్రీగా ఉంటుంది. అలాగే దేవుణ్ణి ఆరాధించే స్త్రీగా కనబడతా ఉంది. ఒక సైనికురాలుగా ఉంటా ఉంది. అలాగే ఒక ప్రవక్తిగా వ్యవహరిస్తూ ఉంది. తన గృహానికి ఒక గృహిణిగా, తన భర్తకు లోబడే స్త్రీగా ఉంది. తన కుటుంబాన్ని కట్టుకుంటూ, అలాగే ప్రవక్తనిగా, న్యాయాధిపతిగా, దేవుని కొరకు నిలబడిన స్త్రీగా మన ముందు ఈ రాత్రి దెబోరా జీవితాన్ని దేవుడు పెడతా ఉన్నాడు. 6 విషయాలు ఆమె జీవితం ద్వారా మనం నేర్చుకుంటా ఉన్నాం. ఈరోజు మనం కూడా మన జీవితాల్లో స్త్రీలుగా, వాక్యం వింటున్న నా ప్రియమైన దేవుని బిడ్డ, ఈ రాత్రి దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఏంటంటే, దెబోరాలో ఎలాగైతే ఈ 6 లక్షణాలు ఉన్నాయో, నీవు కూడా ఇటువంటి లక్షణాలు కలిగి దేవుని పనిలో నీవు ఒక పదునైన సాధనముగా, ఒక పదునైన పనిముట్టుగా, అనేక మందికి ఆశీర్వాదకరమైన వ్యక్తివుగా, అనేక మందికి దీవెనకరమైన వ్యక్తివుగా, నీ సంఘమునకు, నీవు నివాసము చేస్తున్న నీ ప్రాంతానికి నీవు ఒక ప్రయోజనకరమైన వ్యక్తివుగా నువ్వు మారాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. ఒకరు నువ్వు ఇష్టపడుతున్నట్లయితే ఈ రోజు నుంచి దెబోరాలాగా నేను ఈ 6 లక్షణాలు నా జీవితంలో నేను కలిగి ఉంటానని నువ్వు ఆశపడుతున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. మీరు ఎక్కడున్నా సరే ఈ మాటలు మీరు వింటున్నట్లయితే మీరు ఒక తీర్మానం చేసుకోండి. మీకు ఇవ్వబడిన కుటుంబానికి ఒక మంచి గృహిణిగా నేను ఉంటాను. నా భర్తకు లోబడే స్త్రీగా నేను ఉంటాను. ఒక మంచి గృహ నిర్వాహకత్వాన్ని నేను కొనసాగిస్తాను. ఒక ప్రవక్తిగా, ఒక ప్రవక్తనిగా నేను సంఘంలో వాడబడతాను. అలాగే నేను ఒక సైనికురాలిగా తయారవుతాను. నేను స్తుతించే వ్యక్తిగా నేను మారతాను. నేను నా కుటుంబంలో, నా చుట్టుపక్కల ఉన్న వారి మధ్యలో నేను నెమ్మదిని కలిగించే వ్యక్తిగా నేను ఉంటాను. అనేకులకు ప్రోత్సాహాన్ని కలిగించే స్త్రీగా నేను ఉంటానని నువ్వు ఇష్టపడుతున్నట్లయితే నీ కొరకు నేను ప్రార్థన చేస్తాను. ప్రభు ఈ మాటలు మన వినికిల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా, నీకు వందనాలు ప్రభువా. ఇదిగో నాయన, ఈ రాత్రి ప్రవక్తని, అలాగే న్యాయాధిపతి అయిన దెబోరా జీవితాన్ని మా ముందు మీరు సుస్పష్టంగా మీరు పెట్టారు ప్రభువా. మీకు వందనాలు. మీ లేఖనాల నుండి మీరు మాతో మాట్లాడారు. అవునయ్యా, దెబోరా తన భర్త అయిన లపీదోతుకు భార్యగా, కుటుంబాన్ని సరైన విధానంలో నడిపించే ఒక గృహిణిగా ఆమె వ్యవహరిస్తూ ఉంటా ఉంది. అలాగే ప్రవక్తనిగా ఆమె కనబడతా ఉంది. అలాగే ప్రభువా, నిన్ను ఆరాధించే వ్యక్తిగా, ప్రోత్సాహపరిచే స్త్రీగాను, ఒక సైనికురాలుగాను నాయనా, అలాగే నిన్ను ఘనపరిచే స్త్రీగా ఆమె కనబడతా ఉంది ప్రభువా. తాను పరిపాలించిన 40 సంవత్సరాలు ప్రభువా, ఆ ఇశ్రాయేలు దేశంలో తండ్రి, తాను పరిపాలించిన కాలంలో ఎటువంటి యుద్ధాలు కానీ, ఎటువంటి విపత్కరమైన పరిస్థితులు లేవు నాయన. నెమ్మది కలిగిన సంవత్సరాలుగా కనబడతా ఉన్నాయి. అవును తండ్రి, ఈరోజు ఎంతమంది అయితే నీ మాటలు వింటా ఉన్నారో
వారికి ఇవ్వబడిన బాధ్యత ఏదైతే ఉందో ఆ కుటుంబ బాధ్యతను చక్కగా నిర్వర్తించే స్త్రీలుగా ప్రతి బిడ్డ తయారవడానికి మీ కృపను దయచేయండి. అలాగే నీవు ఏ పిలుపునైతే వారికి ఇచ్చావో, ఏ దర్శనముతో వారిని ఎన్నుకున్నావో, రక్షించుకున్నావో, ఆ బాధ్యతను అనుసరించే వ్యక్తులుగా ఉండడానికి కృప చూపించండి. అలాగే ప్రభువా, ఇతరులను ప్రోత్సాహపరిచే విధానములోను, ఇతరులకు అండగా నిలిచే విధానములో ప్రతి ఒక్కరూ నాయన ప్రభు వాడబడడానికి నీ కృపను దయచేయండి. అలాగే మా ద్వారా ఇతరులు నాయన ప్రభు తండ్రి అసహనానికి నాయన ప్రభు తండ్రి లోనయ్యే పరిస్థితులు మా ద్వారా కలగకుండా మేము ఉన్న ప్రాంతములో, సంఘములో కావచ్చు, సమాజంలో కావచ్చు, మా చుట్టూతా ఉన్న వారి మధ్యలో మేము సమాధానమును కలిగించే వారిగా మేము ఉండడానికి నీ కృపను మాకు దయచేయండి. అలాగే ప్రభా, ఎదుటి వారిని ప్రోత్సాహపరిచే విధానంలో మేము ముందుకు వెళ్ళడానికి కృప చూపించండి. సమస్యలు, కష్టాలు, బాధలు ఎదురవున్నప్పుడు ఇదిగో తండ్రి, సమయములు పోనీకుండా నిన్ను ఆరాధించే వ్యక్తులుగా ప్రతి వారు ఉండడానికి మీ కృపను దయచేయండి. ఈ రాత్రి ఈ 6 లక్షణాలు ప్రతి ఒక్కరి జీవితాల్లో మీరు కలగజేయమని ప్రార్థన చేస్తున్నాను. ఎంతమంది అయితే ప్రభువా ఈ మాటలు విన్నారో ప్రభువా, వారి హృదయాల్లో ఈ మాటలు నాయన మీరు నీరు కట్టి మీరు ఫలింపులోనికి తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి, రోగులను స్వస్థపరచండి నాయన. సమస్యల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో ఉన్న వారికి ఆదరణ మీరు దయచేయండి, ఆశీర్వదించండి, లేవనెత్తండి ప్రభువా. ఈ రాత్రి ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, ప్రతి ఒక్కరికి మంచి దర్శనాలు మీరు దయచేయండి, మంచి కాలాలు మీరు దయచేయండి. నీ సన్నిధి ప్రతి ఒక్కరికి తోడుగా ఉంచండి. వారి కుటుంబాల చుట్టూ, వారు కలిగిన ప్రతి దాని చుట్టూ ప్రభువా, వారి గృహము చుట్టూ మీ సన్నిధిని, మీ దేవదూతలను, మీ అగ్ని ప్రభువా తండ్రి కావలిగా, ప్రాకారముగా మీరు ఉంచి నడిపించమని సమస్త మహిమ, ఘనత, ప్రభావం మీకు మాత్రమే ఆరోపిస్తూ మమ్మల్ని మేము తగ్గించుకుంటూ మీ నామమును హెచ్చిస్తూ యేసు నామములో ప్రార్థించి స్తుతించి విశ్వాసముతో ఈ మనవులన్నీ అడిగి పొందుకున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి దేవుని ప్రేమ, కుమారుడు రక్షకుడు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము సన్నిధి తరల వంచిన మనకు, లోకంలో ఉన్న సకల పరిశుద్ధులకు ఆయన కృప సదాకాలము తోడే ఉండి నడిపించునుగాక. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం, ప్రభు యేసు నామ సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు అనంత నాశనం, యేసు నామమునకు జయము కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. అందరికీ ప్రైజ్ లార్డ్.